49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి సువేందు అధికారి సీఎం అయిన తర్వాత మొత్తం ఆ రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా అభివృద్ధి దిశగా రాష్ట్రం వెళ్తోంది అనేది బీజేపీ చెప్తోంది. అయితే మరో పక్క సువేందు అధికారి యూపీ సీఎం యోగిలాగా మారుతున్నారు అనేది మరో వాదన కూడా ఉంది. బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చాక అక్కడ ఉన్న ప్రజల్లో ఫియర్ పోయిందా, లేకపోతే కొత్త ఫియర్ క్రియేట్ అయిందా? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, అంటే మమతా బెనర్జీ చాలా కాలం అక్కడ 3 టర్మ్స్ అక్కడ సీఎంగా ఉన్నారు, ఓడిపోయారు. ఇప్పుడు సువేందు అధికారి బీజేపీ మొదటిసారి అక్కడ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఉన్న ఫియర్ పోయిందా పబ్లిక్లో, లేకపోతే కొత్త ఫియర్ క్రియేట్ అయిందా? ఈ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు కూడా చాలా మటుకు వీళ్ళు ఒక ఏం చెప్తారు, ఒక థియరీ తీసుకొచ్చారు. అంటే మేము ఓడిపోయింది ఎందుకంటే ఎస్ఐఆర్తో ఓడిపోయామని చెప్పేసి. ఎస్ఐఆర్లో ఆల్మోస్ట్ 92 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు. దానికోసం మేము ఓడిపోయాము, దాంట్లో చాలామంది ముస్లిమ్స్ తొలగించారని చెప్తున్నారు. మనకు అందరు తెలిసిందే, దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఒక 60 లక్షల మందిని డెడ్ ఓటర్స్, మిస్సింగ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. దీంట్లో డిస్ప్యూట్ లేదు. వీళ్ళు కూడా అప్పుడు కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, మీరు పని చేయండి, బిఎల్ఓస్ దగ్గర మీ అప్లికేషన్ ఫైల్ చేయండి. మీరు చనిపోయారని చూపించినప్పుడు మీరు బతుకుంటే మీకు గోన్ ఫైల్ అన్ అప్లికేషన్. 100 మంది కూడా ఫైల్ చేయలేదు. సో 60 లక్షల మంది అట్లనే ఉండిపోయారు. దే వర్ రిమూవ్ ఫ్రమ్ ద రోల్స్. నెక్స్ట్ ఒక 27 లక్షల మందిని డౌట్ఫుల్ కేటగిరీలో వేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన పేరు వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరుతో మ్యాచ్ కావట్లేదు, వాళ్ళ ఏజ్ మ్యాచ్ కావట్లేదు. కొంతమంది 22 సంవత్సరాలు అయ్యేదాకా గ్రాండ్ ఫాదర్ అయిపోయాడు. ఇదంతా ఇట్లాంటి చాలా మటుకు డౌట్ఫుల్ కేసెస్ వచ్చింది. దాన్ని వీళ్ళు ఒక ట్రిబ్యునల్ పెట్టారు, జడ్జెస్ని తీసుకొచ్చారు మిగతా స్టేట్స్ నుంచి. మీకు తెలిసింది సుప్రీంకోర్టు అంటే ఒక ఆల్మోస్ట్ 200 నుంచి 300 జడ్జెస్, జూనియర్ జడ్జెస్ని తీసుకొచ్చి జార్ఖండ్, బీహార్, ఒడిశా, అస్సాం, ఇక్కడి నుంచి అన్ని చోట్ల తీసుకొచ్చారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు మొత్తం ఈ 27 లక్షల మందిని కంప్లీట్గా ఒక సెక్షన్గా పెట్టి చెక్ చేసి దాంట్లో బహుశా ఒక 10,000 మంది కూడా కాదు, 5,000 మందికే క్లియర్ చేశారు. మిగతా అందరూ డౌట్ఫుల్ కేటగిరీ అని పెట్టేశారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మమతా బెనర్జీ. అక్కడికి వెళ్ళారంటే సుప్రీంకోర్టు అన్నారు, ఒక పని చేద్దాం, ఎప్పుడైతే మనం ఏం చేయలేము, ఎలక్షన్ వచ్చేసింది, ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ పెడుతున్నాం. రిటైర్డ్ జడ్జెస్, సీనియర్ జడ్జెస్, ఆ హైకోర్టు జడ్జెస్ ఉండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండొచ్చు, వాళ్ళు కల్కట్టా హైకోర్టు సూపర్విజన్లో పనిచేస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ రిజెక్ట్ అయిన కేసెస్, డౌట్ఫుల్ కేసెస్ని తీసుకొని అనలైజ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఏం జరగలేదు, ఎందుకంటే చేసేదాకా ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కూడా అప్పీలేట్ నడుస్తుంది, ఎక్కువ మందిని రిటైన్ చేయలేదు. సర్ప్రైజింగ్ పార్ట్ అంటే వీళ్ళు ఎప్పుడు మమతా బెనర్జీ చెప్తుంటుంది, ముస్లిమ్స్ని తీసేశారు లిస్ట్ నుంచి, ముస్లిమ్స్ని తీసేశారు. కానీ నేను అనలైజ్ చేసిన 294 స్థానాల్లో అండ్ ఈవెన్ హిందుస్థాన్ టైమ్స్ చాలా బాగా డీటెయిల్డ్గా ఒక సర్వే ఇచ్చారు. వాళ్ళు 66% మంది లిస్ట్ నుంచి తొలగించిన వాళ్ళు డౌట్ఫుల్ కేటగిరీలో హిందువులు, మిగతా వాళ్ళు ముస్లిమ్స్. 66%. దాంట్లో ఎందుకంటే ఆ కేటగిరీలో మతువా కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీ ఉంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రీనోటిఫై చేశారు నిన్న, దట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, జైన్, పార్సీ, క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ బుద్ధిస్ట్, వీళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు అని చెప్పి ఒక నోటిఫికేషన్ నిన్న మళ్ళీ ఇష్యూ చేశారు. ఈ మటువా కమ్యూనిటీ వాళ్ళకి బహుశా ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది, దాంతోపాటు వాళ్ళు ఓటింగ్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు చేయలేరు వాళ్ళు. కొంతమంది చేశారు, 10% మంది చేశారు ఓటు, ఎందుకు వాళ్ళ సిటిజన్షిప్ వచ్చింది అప్పుడు దాకా. వీళ్ళని ఇప్పుడు నడుస్తుంది. ఈ ప్రాసెస్ జరిగింది. సో మమతా బెనర్జీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ గాన్. దానికోసం సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసి పడేశారు. ఆమె చాలా ట్రై చేసింది ఆపడానికి ఈ ప్రాసెస్ని. ఎలక్షన్ ఓడిపోయిందా, చాలా పెద్ద పుకారు లేపింది, అది చేశారు, బీజేపీ రిక్ చేశారు, బీజేపీ అది చేశారు. కానీ ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 2 ఫేజ్లలో జరిగింది. దీనికన్నా ముందు 6 లేకుంటే 7 ఫేజ్లో జరుగుతుండే, అంత వైలెన్స్ ఉంటుండే. ఇతర రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాలు జరుగుతుంది, అన్ని చోట్ల ఒక ఫేజ్ జరిగింది, ఇక్కడ 2 ఫేజ్లు జరిగింది. ఇక్కడ 7 ఫేజ్లో జరుగుతుండే, ఎందుకంటే అంత వైలెన్స్ ఉంటుండే. అక్కడ వందలాది మంది చనిపోతారు ఎలక్షన్లో, కరప్ట్ ఓటింగ్ మొత్తం. ఏం చెప్తారు, బీహార్ని కూడా పక్కన పెట్టేస్తారు వీళ్ళు, అంత దారుణమైన ఓటింగ్ జరుగుతుంది అక్కడ. సో ఈసారి ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ని పెట్టారు, సెంట్రల్ ఫోర్సెస్. వాళ్ళు ప్రతి బూత్లో ఉంటారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఒక డీజీ కింద ఇచ్చేశారు, ఆయన చూసుకుంటారు. కంప్లీట్గా 2 ఫేజ్లలో ఫినిష్ చేశారు, ఒక్కరు కూడా చనిపోలేదు.
అది కూడా ఒక పెద్ద ఇష్యూ చేశారు కదా, ఇంత బలగాలను ఇక్కడ తీసుకొస్తున్నారు అని. దానికోసం జరిగింది, ఉమ్. పీస్ఫుల్గా జరిగింది. అంటే దాంట్లో సురేష్ గారు, ఇప్పుడు ఇది యాంటీ ఇంకంబెన్సీ వల్ల ఆమె ఓడిపోయిందా, లేకపోతే హిందూ ఓట్స్ పోలరైజేషన్ కన్సాలిడేషన్ అయిందా? యాంటీ ఇంకంబెన్సీ ఉండే, యాంటీ ఇంకంబెన్సీని డిఫైన్ చేయాల్సి వస్తుంది మీకు. ఉమ్. ప్రజలు అక్కడ ఒక వ్యతిరేకత ఉండే, చాలా హై లెవెల్ ఆఫ్ వ్యతిరేకత అది. దానికి యూజువలీ యాంటీ ఇంకంబెన్సీ ఏముంటుంది, మీ వైపు మీరు పని చేయలేదు, మీరు స్కీమ్స్ మాకు రాలేదు, మీరు చెప్పిందే మాకు చేయలేదు అని. అక్కడ అది కాదు, అక్కడ ఒక మాఫియా రాజు ఉండే. ఉమ్. ప్రజలు దాంతో విసుకొచ్చేసారు. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అక్కడ మీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే, బహుశా మాట్లాడాం మనం దీనికన్నా ముందు, ఒక బిల్డింగ్ కట్టాలంటే మీకు ఇసుక, సిమెంటు, ఇటుక, పెయింట్ ఏదైనా కానివ్వండి తీసుకురావాలంటే టీఎంసీ లోకల్ ఏజెంట్ ఒకటి ఉంటాడు, లీడర్ ఉంటాడు, ఉమ్. వాడి నుంచే కొనాలి. మీరు షాప్కి వెళ్ళి నేను సిమెంట్ కొంటా అంటే సారీ, ఉమ్. నాట్ అలౌడ్. కొనుక్కోండి కానీ 10% ఆయనకి వెళ్తుంది. మీరు 10% డబ్బులు, టోటల్ బిల్ది 10% ఆయనకి ఇవ్వాలి. ఇది ఒక మాఫియా ఉంది. ఈవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటికి వెళ్ళి గొడవ చేశారు వీళ్ళు. ఉమ్. యాన్సెస్ట్రల్ హోమ్ ఉంది అక్కడ కలకటాలో, అక్కడ వెళ్ళి గొడవ చేశారు. వాళ్ళు రెనోవేషన్ కోసం అప్లై చేస్తే మీరు ఎట్లా రెనోవేట్ చేస్తారు మాకు చెప్పకుండా, మాకు 10% ఇవ్వాలి, టోటల్ అమౌంట్ ఇన్ని లక్షలు ఖర్చు పెడతా అంటే దాని 10% మాకు రావాలి. ఉమ్. ఈ 10% నడుస్తుండే అక్కడ. మీరు బిలీవ్ చేయరు, మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ కలకటాలో ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే, కలకటా ఏరియా నుంచి, నాకు ఎగ్జాక్ట్ కాన్స్టిట్యున్సీ పేరు గుర్తులేదు, ఆయనకి ఒకరోజు సాయంత్రం అక్కడ ఉన్న ఆటో రిక్షా డ్రైవర్లు యూనియన్ వాళ్ళు అండ్ ఈ రిక్షా, అక్కడ ఈ రిక్షా అని ఉంటుంది, మనం ఢిల్లీకి వెళ్తే కనిపిస్తుంది మనకి, బ్యాటరీ వేసుకొని నడుపుతారు వాళ్ళు ఓకే. రిక్షాలు, పెడల్ చేయకుండా. ఈ రిక్షా వాళ్ళు ఒక పెద్ద సంచిలో బెడ్షీట్లో కట్ల నోట్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారంట. ఉమ్. సార్ ఇది ఇన్ని లక్షలు ఉన్నాయి అని చెప్పి, ఏంటి ఇదని అడిగితే, ఇది నార్మల్ సార్, 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం, ప్రతి వారం ప్రతి ఆటో రిక్షా డ్రైవరు ప్రతిరోజు 100 రూపాయలు, ప్రతి ఈ రిక్షా డ్రైవర్ 50 రూపాయలు ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి త్రూ అవుట్ క్యాల్కటా. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో తృణమూల్, మొత్తం తృణమూల్ కదా, 12 సీట్లు ఉన్నాయి, 12 సీట్లు తృణమూల్ దగ్గర ఉండే, ఇప్పుడు 6 సీట్లు బీజేపీ కలిసారు ఈసారి. అవును. ఇది నడుస్తుంది. ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఉండే. ఉమ్. క్యాష్, ఈ క్యాష్ ఎక్కడ పోతుందో తెలియదు, ఏం చేస్తారో మనకు తెలియదు. అభిషేక్ బెనర్జీకి 15 ఇళ్ళు ఉన్నాయి కలకటాలో, ఆయనకు ఉద్యోగం లేదు, ఏం లేదు, 18 హౌసెస్, అది ఆయన పేరు మీద. మమతా బెనర్జీ మేనల్లుడు. మన బేనామీ మీరు చెప్పక్కర్లేదు ఎన్ని ఉంటుందో అని. ఉమ్. ఇట్లాంటి ఇప్పుడు ఆయన నోటీస్ ఇష్యూ చేశారు కలకటా మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, అదేదో కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకున్నాడు, కానీ అది ఎక్కువ రోజులు నడవదు, అది మళ్ళీ కోర్టు దాన్ని స్టే ఆర్డర్ తీసేస్తారు మళ్ళీ. ఇది అక్కడున్న ప్రజల్లో ఉన్న కోపం. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే గురించి చెప్పారు, సువేందు అధికారిది కూడా కొన్ని అవినీతి ఏ విధంగా బయటపడుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, సువేందు అధికారి. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, డిసిషన్స్ రివర్స్డ్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఆ నిర్ణయాలన్నీ కూడా ఈయన మళ్ళీ సమీక్షిస్తున్నాడు అని. ఎటువంటివి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్కడ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్, మన అందరు తెలుసు, బంగ్లాదేశ్ నుంచి పాపులేషన్, వెస్ట్ బెంగాల్ పాపులేషన్ మొత్తం మార్చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, 1960s నుంచి జరుగుతుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఉండే, మమతా బెనర్జీ దాన్ని ఎంకరేజ్ చేశారు. దానికోసం ఆమె ఎస్ఐఆర్ని ఇంత వ్యతిరేకించారు ఆమె. మిగతా అన్ని స్టేట్లో ఎస్ఐఆర్ జరిగింది కదా, తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, ఏ ప్రొటెస్ట్ లేకుండే. బీహార్లో 68 లక్షల మందిని తీసేశారు. ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. గుజరాత్లో 2 కోట్ల 10 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతుంది. మన దగ్గర కూడా జరుగుతుంది. నో ప్రొటెస్ట్. వెస్ట్ బెంగాల్ ఎందుకు ప్రొటెస్ట్? ముస్లిమ్స్ని తీసేస్తున్నారు. ఎందుకు? ఆమె ఓటర్ బేస్, అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ ఎట్లా అంటే, మీరు ఈ రోడ్ క్రాస్ చేసినట్లు ఉంటుంది, దుర్గం చెరువు దగ్గర ఒకటి రోడ్ క్రాస్ చేస్తే అప్ టు బంగ్లాదేశ్, ఇటు ఇండియా, ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెన్సింగ్ స్టార్ట్ చేశారు. దానికి కావాల్సిన 700 ఏకర్లు ఉన్నాయి, ల్యాండ్ కావాలి, కంటిన్యూస్ ల్యాండ్. అంటే ఒకవైపు ఒక 1/2 ఏకర్ ఉంటుంది, ఇంకో వైపు 1/2 ఏకర్ ఉంటుంది. 1/2 ఏకర్ అక్కర్లేదు, కానీ స్ట్రెచ్గా ఉండాలి, కంటిన్యూస్ స్ట్రెచ్గా. 780 ఏకర్లు కిలోమీటర్స్. ఈమె ల్యాండ్ ఇవ్వదని చెప్పు. కిలోమీటర్స్ 780 కిలోమీటర్స్ నో ల్యాండ్. నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోండి. చాలా గొడవ చేస్తే అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు యూ గివ్ ద ల్యాండ్. అప్పుడు కూడా ఆమె ఇవ్వలేదు. ఎందుకంటే ఒకసారి మీరు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే అది బీఎస్ఎఫ్ కింద వచ్చేస్తుంది. మళ్ళీ ఫెన్స్ కడతారో లేదో డిఫరెంట్ థింగ్, అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఫెన్స్ ఎట్లనే వేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు ఇవాళ అనౌన్స్ చేశారు, ఫెన్సింగ్ వేస్తున్నాం, హైటెక్ ఫెన్సింగ్, అది కూడా. ఇప్పుడు బీఎస్ఎఫ్కి మొన్న 27 కిలోమీటర్లు ఇచ్చారు కదా,
కరెక్ట్. అదేంటి దశల వారీగా మొత్తం 700 మొత్తం 700 ఇచ్చేస్తారు వాళ్ళకి. అది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. ల్యాండ్ అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులని అడ్డుకట్ట వేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇది ఒకటి. ఇప్పుడు దాంట్లో కొన్ని రివర్ క్రాసింగ్స్ ఉంటుంది, అక్కడ మీరు ఫెన్సింగ్ వేయలేరు. అవును కదా. అమిత్ షా గారు ఏం ప్రపోజ్ చేశారంటే అక్కడ క్రాకడైల్స్ రిలీజ్ చేద్దాం, అక్కడ పాములు రిలీజ్ చేద్దాం నీళ్ళలో అని చెప్పి. అది పెద్ద గొడవ అయింది. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను, నేను అట్లా పాములు మళ్ళీ న్యాచురల్లీ కదా, అక్కడ మీరు ఫెన్సింగ్ కట్టలేరు. సో ఏం చేస్తారు, పాములు ఇడిసేస్తారు అక్కడ, చూద్దాం ఎవడొస్తాడు అక్కడి నుంచి అని చెప్పి. న్యాచురల్ టాక్టిక్ అది, డిబేటబుల్ బట్ ఎనీవే. సో అది ఒక ఫెన్సింగ్ ఇస్ ద మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే చికెన్ స్నేక్, మన అందరు తెలిసిందే, నార్త్ బెంగాల్లో ఒక 22 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు ఉన్న ఒక చిన్న ఏరియాలో చికెన్ స్నేక్ అంటాం, మన స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అది. దాన్ని ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటి నుంచో స్టేట్మెంట్ ఇస్తారు, మేము ఒక రోజు అది స్ట్రాంగిల్ చేసేస్తాం. అంటే 22 కిలోమీటర్లు పెట్టుకుంటే భారతదేశం నార్త్ ఈస్ట్కి కనెక్షన్ అసలు రూట్ ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా. ఇది మనకు తెలుసు. ఇది ఎప్పుడో పాత బ్లండర్, ఇది నెహ్రూ చేసిన బ్లండర్. ఎందుకంటే మనకి ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసినప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, అది వెస్ట్ పాకిస్తాన్ ఉండే. మ్యాప్ లో చూస్తే లాస్ట్ కి సన్నగా కనిపిస్తూ ఉంటుంది రైట్. సో అది ఎప్పుడో మనం చెప్పాం, మనకి ఎక్కువ కావాలి ల్యాండ్ అంటే నెహ్రూ గారు వద్దు ఏం కాదు, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ కదా, జిన్నా ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఎవడో గీత కొట్టేసాడు, అయిపోయింది ల్యాండ్. మన దగ్గర కర్తార్పూర్ కారిడార్ అనే ఒక ఫేమస్ గురుద్వారా ఉంది, సిక్స్. అది మన ఇండియన్ బార్డర్ నుంచి 1 కిలోమీటర్ దూరం కనిపిస్తుంది అక్కడ మీకు. అక్కడ వెళ్ళడానికి వీసా కావాలి. మీరు ముందే లైన్ డ్రా చేసినప్పుడు ఆ కారిడార్ కర్తార్పూర్ తీసుకుంటే అయిపోతుండే కదా, కాదు, చేయలేదు అది. అట్లా చాలా ఉన్నాయి తప్పులు. ఎనీవే, ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అక్కడ మమతా బెనర్జీ ఇవాళ దాకా చేయలేదు అది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నేషనల్ హైవే వేస్తారు ఇప్పుడు, అండ్ దాన్ని సెక్యూరిటీగా స్ట్రెంగ్తన్ చేస్తారు. అంటే చేయకపోవడానికి కారణం ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనకు ఓటేస్తారు కదా రేపు, ఆ ఓట్లు మనవి. అదే జరిగింది 49 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ముందు సిపిఎం వాళ్ళు చేశారు. మీరు బిలీవ్ చేయరు, మాల్డా ముర్షిదాబాద్ ఏరియాస్ అంతా ముస్లిం డామినేటెడ్, బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన తొరగబాట్లు అక్కడ వచ్చారు ఫస్ట్. ఇండియాలో డెకెడల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అంటాం. అంటే ఇప్పుడు సెన్సస్ చేస్తే నెక్స్ట్ 10 years తర్వాత సెన్సస్ చేస్తే 10% పెరుగుతుంది. చాలా ఎక్కువ అయితే 10%, దానికన్నా తక్కువ ఉంటుంది యూజువలీ 4%, 5%. ఈ మాల్డా, ముర్షిదాబాద్, అలీపుర్ద్వార్ ఈ ఏరియాస్లో, సారీ సౌత్ పర్గనా, నార్త్ పర్గనాస్లో 40% పాపులేషన్ పెరుగుతుంది. 40%. ఎక్కడి నుంచి అండి? అది కూడా ఓన్లీ 1 రిలీజియన్. అక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ పెద్ద ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది, ముందు ఆధార్ కార్డు లేకుండే కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో. అప్పుడు వీళ్ళు బర్త్ సర్టిఫికెట్లు తయారు చేయడము, 10th క్లాస్ సర్టిఫికేట్, మాధ్యమిక అంటారు అక్కడ, మాధ్యమిక సర్టిఫికేట్లు తయారు చేయడము, మార్క్ షీట్ తయారు చేయడం, అన్నీ చేసిస్తారు. మాకు ఓట్లు వేయాలి మీరు, అంతే. వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అక్కడితో ఆగరు కదా, దేశం మొత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. మన దగ్గర కన్ఫ్యూజన్ ఏంటంటే రోహింగ్యాస్ అంటారు. రోహింగ్యాస్ బంగ్లాదేశీలు కాదా? రోహింగ్యాలు వచ్చింది మయన్మార్ నుంచి. అవునవును, బంగ్లాదేశ్ వాళ్ళు సపరేట్ ప్రాబ్లం. రోహింగ్యాస్కి అట్లీస్ట్ ఒక లీగల్ శాంక్టిటీ ఉంది. వాళ్ళు రెఫ్యూజీస్, అంటే వాళ్ళు అక్కడ శరణార్థులు. అరకాన్ ఏరియాలో పెద్ద గొడవ నడుస్తుంది. బుద్ధిస్ట్ ఆర్మీ అంటారు వీళ్ళు, వాళ్ళేమో ఇస్లామిక్ ఆర్మీ అంటారు. అక్కడ పెద్ద పోరాటం నడుస్తుంది అక్కడ. సో దాంట్లో పారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళు రోహింగ్యాలు. ఓకే, సో దేర్స్ అ డిఫరెన్స్. వీళ్ళు ఇద్దరు రోహింగ్యాలు రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని ఉంటుంది, భారతదేశంలో కూడా ఉంది. ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్యాంప్ పెడతారు వాళ్ళ కోసం. వాళ్ళకి కార్డు ఇష్యూ చేస్తారు, యుఎన్హెచ్సిఆర్ కార్డు అంటారు. నెలకు మీకు ఇన్ని రూపాయలు ఇస్తారు, 10,000 రూపాయలు అంత ఇస్తారు ఒక ఫ్యామిలీకి, మీరు బతకడానికి యాజ్ అ రెఫ్యూజీ. లీగలీ యునైటెడ్ నేషన్ ఆధారంలో వస్తుంది అదంతా. అది మనం పక్కన పెడదాం. కానీ మీరు చెప్పినట్ల మీరు కేరళకి వెళ్ళండి. నిన్న నా దగ్గర ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ వచ్చిండు ఒకడు. నేను మణికొండలో ఒక షూట్లో ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశాను నేను. ఐ డోంట్ వాంట్ నేమ్ ద యాప్. అది తీసుకొచ్చిన పేరు చూస్తే యూ కెన్ మేక్ అవుట్ 100% ఇస్ ద బంగ్లాదేశీ. ఇట్ ఈస్ నాట్ ఎ బెంగాలీ నేమ్. ఏం చేస్తాం? హూ ఇస్ చెకింగ్? ఎవరు చెక్ చేయట్లేదు. అన్ని చోట్ల వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎప్పుడు క్రాక్ డౌన్ మొదలు పెట్టారో వెస్ట్ బెంగాల్లో వీళ్ళందరూ పారిపోయారు అక్కడ, ఎస్పెషలీ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు. ఎస్ఐఆర్లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ప్రేక్షకులకు చాలా సింపుల్గా, ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతుంది. అది మనం చూసుంటారు మీరు. ఫస్ట్ వీళ్ళు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాపింగ్లో ఏంటంటే మీరు 2002లో ఎక్కడ ఓటేశారు, పవన్ గారు 2002లో ఎక్కడ ఓటేశారు, యూ విల్ బీ ద ప్రైమ్ క్యాండిడేట్. లేకుంటే మీ నాన్నగారు అమ్మగారు ఓటేశారా, ఏ కాన్స్టిట్యున్సీలో వేశారు, బూత్ నెంబర్ తెలిస్తే ఇంకా మంచిది.
పాత ఐడి కార్డు ఉంటే ఇంకా మంచిది. ఉమ్, పాత ఐడి కార్డులో నంబర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడున్న ఐడి కార్డులో ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది, ఉమ్, ఆల్ఫాబెట్ ఉంటుంది అండ్ న్యూమరికల్స్ ఉంటుంది. అవును. ఇప్పుడున్న ఐడి కార్డ్స్ మారింది 2002 తర్వాత మారింది. లాస్ట్ SIR వాజ్ డన్ ఇన్ 2002. ఉమ్, ఇప్పుడు ఏం చేశారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డు వచ్చేసింది, ఆధార్ కార్డు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, రేషన్ కార్డు అన్నీ ఇచ్చారు. అది CPM వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ చేశారు. ఉమ్, కానీ 2002లో వీళ్ళెవరు ఓటు వేయలేదు. ఓకే, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న మనిషి ఉమ్, 2002లో ఓటింగ్ వేయలేదు ఎక్కడ. ఎందుకురా అంటే నేను వేయలేదు, ఓటింగ్ చేయలేదు. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఉమ్, యూ కెనాట్ ప్రూవ్ దట్ 2002లో నేను ఓటేశాను. సరే మీరు ఓటేయాలి, మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఓటేశారు? వాళ్ళు కూడా ఓటేయలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి నాకు తెలియదు. దిస్ ఇస్ కాల్డ్ డౌట్ఫుల్ కేటగిరీ. ఉమ్, వీళ్ళని పక్కన పెట్టేశారు మొత్తం. ఈ డౌట్ఫుల్ కేటగిరీలోనే ఆల్మోస్ట్ ఒక 27 లక్షల మంది, అది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ ఉన్నారు. నౌ స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. కొత్త చట్టం అంటే ఒక యాక్ట్ లాగా కాకుండా ఒక ఆర్డర్. ఉమ్, ఏంటి? యూ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. ఉమ్, ఫస్ట్ డిటెక్ట్ చేయండి, తర్వాత వాళ్ళ పేరుని డిలీట్ చేయండి, తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయండి. ఉమ్, యూజువల్లీ ఈ ప్రాసెస్లో మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఉమ్, వీడిని పట్టుకున్నాం సార్, వీడు బంగ్లాదేశోడు, వీడు డాక్యుమెంట్స్ లేదు, ఏం లేదు, వీని ఏం చేయాలంటే కోర్టు అంటారా వాడిని బెయిల్ ఇచ్చేసేయండి, బెయిల్ ఇచ్చేసి నువ్వు కేసు నెక్స్ట్ వీక్ హియరింగ్. అది ఇంకా 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏ అధికారం లేదు వాళ్ళకి కోర్టుకి వెళ్ళడానికి కూడా. దే హ్యావ్ టు బి డిపోర్టెడ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిటెక్ట్. ఉమ్, ఇప్పుడు ఉన్న లిస్ట్లో చాలామందిని తీసేశారు చూడండి, వాళ్ళు ఫస్ట్ డిటెక్షన్ క్యాండిడేట్స్. ఉమ్, మీరు చూసుంటారు SIR ప్రాసెస్ మొదలైనప్పుడు చాలామంది బంగ్లాదేశ్ బార్డర్ వైపు పారిపోయారు. అవును, అప్పుడు వీడియోలు వచ్చాయి చాలా మటుకు. అవును. మిగతా స్టేట్స్కి పారిపోయారు. ఉమ్, జమ్మూ దాకా వెళ్ళారు. ఆలోచించండి, వీళ్ళు ఎప్పుడో UPA హయాంలో జమ్మూ దాకా వెళ్ళారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో BSFకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే. యూనియన్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు, నో కోర్ట్ నథింగ్. పట్టుకున్నారో BSFకి ఇచ్చేసేయండి, వాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ అని మాట్లాడి బంగ్లాదేశ్ రైఫిల్స్కి అప్పగించేస్తారు. ఓకే. బంగ్లాదేశ్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము వాళ్ళు తీసుకోము అది ఇదని. తీసుకోకపోతే చూస్తాం మనం. సురేష్ గారు, ఇప్పుడు సువేందు అధికారి సీఎం అయ్యాక చాలా కీలకమైన నిర్ణయాలు, చాలా సంచలన నిర్ణయాలు, చాలా చర్చించుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి నేను ఒకసారి చదివినిపిస్తే, మెట్రో ప్రాజెక్టు మళ్ళీ ప్రారంభించడం అదొకటి. ఆటో బస్సు యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడంలో ఒక చర్యలు తీసుకుంటున్నారు. ఓపెన్ స్లాటర్పై కూడా కొంత చర్యలు తీసుకున్నారు. రోడ్స్పై నమాజ్ ఇష్యూని నియంత్రించడం కూడా కొంత అదొకటి చర్చ జరుగుతుంది. సివిల్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ పై కూడా రివ్యూ ప్రారంభించడం. ఓబీసీ కేటగిరీలో చేర్చిన 75 ముస్లిం గ్రూపులపై కొత్త ప్రభుత్వం నిర్ణయం. ఆర్జీ కర్ కేసు, బెంగాల్ వైలెన్స్, బిస్వా బంగ్లా లోగో తొలగించి అశోక్ ఎంబ్లం తీసుకురావడం, ఇవన్నీ ఒక్కటేసారి నిర్ణయాలు, వీటిలన్నిటి మీద రివ్యూ చేయడం ఎట్లా? దీన్ని ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా అందరికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు చూడండి, ఒక మెట్రో గురించి. అవును, చింగ్రహ్యత అని చెప్పి మెట్రో ఒక ఏరియా ఉంది. అవును, 1 కిలోమీటర్ ఎంతో అది గ్యాప్ ఉంది ఒకటి. అది ఫినిష్ చేస్తే మెట్రో లింక్ కంప్లీట్ అయిపోతుంది. చింగ్రహ్యత చేయనియట్లేదు. ఎందుకంటే అది చేస్తే ఈ రిక్షా వాడికి, ఈ ట్యాక్సీ వాడికి, బస్సు వాడికి బిజినెస్ పోతుంది. ఓకే. అండ్ మమతా బెనర్జీ వాళ్ళని సపోర్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ ఓట్ బ్యాంక్ 10%, ఓట్ బ్యాంక్ ఒకటి, 10% ఒకటి, డబ్బులు కూడా ఇస్తారు. మీరు బిలీవ్ చేయరు. మీరు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కొన్ని వీడియోలు చూసుంటారు. ఇంటి నుంచి బయట గుంజి కొట్టారు అక్కడున్న మహిళలు. వాళ్ళ మీద చేసిన అత్యాచారాలు, వాళ్ళ ఫ్యామిలీ మీద చేసిన అత్యాచారాలు, అంత కోపం వచ్చి తర్వాత సువేందు అన్నారు, దిస్ ఇస్ నాట్ ద వే టు డూ ఇట్. మీ కంప్లైంట్ ఉంటే ఫైల్ చేయండి, వీ విల్ టేక్ యాక్షన్. కానీ మాబ్ లించింగ్ చేయకూడదు. ఇంటి నుంచి బయట తీసుకొచ్చి కొట్టారు చాలామంది. అంత ఫ్రస్ట్రేషన్ ఉండే వాళ్ళకి. సందేశ్ ఖాళీలో జరిగిన రేప్స్, ఎన్నో అమ్మాయిల్ని రేప్ చేశారు ఈ టీఎంసీ కౌన్సిలర్స్. అది కూడా ఒకటే రిలీజన్ నుంచి. హోటల్ తీసుకొని అక్కడ రూములు తీసుకొని రేప్ జరిగింది అక్కడ. దాని అన్నిటికీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వస్తుంది పవన్ గారు చూడండి. ఇదంతా కాకు నెక్స్ట్ ఫేజ్లో ఎంక్వైరీ వస్తుంది. ఇదంతా బయటపడుతుంది. ఆర్జీ కార్ ఆల్రెడీ కల్కటా హైకోర్టు నిన్న కొత్త ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు దాకా కల్కటా హైకోర్టు కూడా నిద్రపోయారు ఆర్జీ కార్ మీద, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని చెప్పి. ఇప్పుడు కొత్తగా సిబిఐ దగ్గర స్పెషల్ SIT ఫామ్ చేసి ఎవరెవరు కల్కటా పోలీస్ ఆఫీసర్స్ ఈ కేసుని వీక్ చేశారో, ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ తీసేశారో వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేయండి అని చెప్పారు.
ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ బ్లడ్ మార్క్స్ కానీ మిగతా అన్ని నీళ్ళు పోసి క్లీన్ చేసేసారు. సో దే వాజ్ నో ఎవిడెన్స్ లెఫ్ట్. ఇప్పుడు విశ్వ బంగ్లా అంటారు కదా అక్కడ, లోగో విశ్వ బంగ్లా లోగోని తీసేసి అశోక్ ఎంబ్లం, అంటే దీన్ని సింబాలిక్ నేషనలిజంగా చూడాలా మనం? ఇది నేషనలిజం అని కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మమతా బెనర్జీ మెయిన్గా ఏంటంటే క్యాంపెయిన్ టైంలో కూడా మీకు గుర్తుంటుంది పవన్ గారు, ఆమె ఏం చెప్పేదంటే వీళ్ళు ఢిల్లీ నుంచి ఢిల్లీ వాళ్ళని తీసుకొస్తున్నారు, బీహారీ వాళ్ళని తీసుకొస్తున్నారు, యూపీ వాళ్ళని తీసుకొస్తున్నారు, మన బంగ్లా ఐడెంటిటీని తీసేస్తున్నారు. ఓకే, ఆత్మగౌరవం అనేది. కానీ అక్కడున్న ప్రజలు అది రిజెక్ట్ చేశారు. ఆమె మీ ఫిష్ సర్వ్ చేయనియరు, మటన్ తినేరు. ఇప్పుడు సువేందు అధికారి వాళ్ళ గవర్నమెంట్ మన దగ్గర 5 రూపాయలు అన్నం పెడుతున్నట్లని అక్కడ ఫిష్ కర్రీ ఇస్తున్నారు 5 రూపాయలకి. అది పెద్ద బడ్జెట్ చేసిన ప్రచారం అనేది నిజంగా చూడండి మేము ఇస్తున్నాం, మీరే చెప్పారు కదా మేము ఫిష్ తినేమని చెప్పేసి ఎవరన్నారు? ఎందుకంటే బెంగాల్లో ఫిష్ అనేది ఒక వెజిటేరియన్ ఫుడ్, అక్కడ నాన్ వెజ్ కాదు ఫిష్. బ్రాహ్మిన్స్ కూడా తింటారు. సో ఈవెన్ పెళ్ళికి అమ్మాయి పెళ్లి చేసి ఇంటికి వచ్చినప్పుడు మనం బియ్యం పెడతాం చిన్న గిన్నె, దాన్ని తొక్కి ఆమె లోపలికి వెళ్తుంది కదా కొట్టింది, అక్కడ ఫిష్ పెడతారు, దాని మీద తొక్కి లోపలికి వెళ్తారు. సో ఫిష్ అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ మా కేరళకి వెస్ట్ బెంగాల్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉంది, కమ్యూనిజం, ఫిష్ ఇదంతా కాకుండా. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ఒక బంగ్లా ఐడెంటిటీని మీరు కొట్టేస్తున్నారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు తీసేస్తున్నారు. దాన్ని సువేందు అధికారి హస్ షోన్ ద వే. ఆమె ఈవెన్ ఒక ఫుట్బాల్ స్టేడియం బయట ఒక లోగో కూడా ఆమెనే డిజైన్ చేసింది, అది కూడా తీసేశారు ఇప్పుడు. సో ఇట్లాంటి చాలా పనులు మమతా బెనర్జీ చేశారు. పెయింటింగ్లు అమ్మింది, ఆమె పెయింటింగ్ చూస్తే నవ్వుతారు ఎవరైనా. లక్షలు కొనుక్కున్నారు ఎవడో, మన దగ్గర ప్రియాంక గాంధీ కొనుక్కున్నట్ల మన ఈయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పెయింటింగ్ కొనుక్కుంది ఆమె, అది ఒక పెద్ద స్కామ్ అది. కానీ ఇప్పుడు అది సువేందు అధికారి ఇప్పుడు ప్రధానమంత్రిని కలిశారు నిన్న ఢిల్లీలో, యాజ్ వి రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, నిన్న కలిశారు. 39,000 కోట్ల ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. దీంట్లో మన్రేగా ప్రాజెక్ట్స్ ఉంది, దీంట్లో అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆగిపోయిన ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజ్లో ఉంది ఇవాళ. అండ్ దెన్ అఫ్ కోర్స్ చాలా మటుకు ఇంపార్టెంట్ అక్కడ ఆయుష్మాన్ భారత్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈమె ఆపెట్టారు అదంతా, అక్కర్లేదు మాకు ఇన్సూరెన్స్ ఉంది మేము చేపిస్తాం, మేము ఆయుష్మాన్ భారత్ని రానియం ఇక్కడ. ఎందుకు? ఎక్కడో దాంట్లో మోదీ గారి ఫోటో కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల లాభం ఏంటనేది చూపిస్తున్నారు. మమతా బెనర్జీ ఇండియా కూటమి, ఇప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్. మీరు అక్కడ వెళ్తే, నేను ఒక 9 సంవత్సరాల ముందు అక్కడ వెళ్ళాను లాస్ట్, మీకు బాధ అనిపిస్తుంది చూస్తే. ఇట్ ఈస్ ఇండియాస్ క్యాపిటల్, ఒక టైంలో భారత రాజధాని ఉండేది. అక్కడ గ్రేవ్ యార్డ్ ఫర్ ఇండస్ట్రీస్, అంతా శ్మశానం అయిపోయింది ఇండస్ట్రీస్కి అక్కడ. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పారిపోయారు అక్కడి నుంచి అందరు. ఓకే, మార్కో రూబియో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళు వచ్చారు, ఈవెంట్ క్యాల్కటా. మనం అడగాలంటే క్యాల్కటాకి ఎందుకు ఇచ్చారని, బికాస్ లోకంలో ఓల్డెస్ట్ కన్సులేట్, యుఎస్ కన్సులేట్ క్యాల్కటాలో ఉండే. ఆలోచించండి, అంత ఫేమస్ సిటీగా ఉండి, అంత ఫేమస్ స్టేట్గా ఉన్నది మొత్తం వీళ్ళు ఫినిష్ చేసేసారు. ఒక వందే మాత్రం బంకించంద్ర చాటర్జీ రాసిన వందే మాత్రం కూడా మొత్తం పాడనియరు వీళ్ళు. ఎందుకు? ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి. సో అది సువేందు అధికారి మార్చుకుంటూ వస్తున్నారు స్లోలీ. సో మీరు చెప్పినట్లనే కరెక్ట్, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కట్టా ఎయిర్పోర్ట్ లోపల ఒక మస్జిద్ ఉంది, ఎయిర్పోర్ట్ రన్వే పక్కన, ఆపరేషన్ 2 రన్వే పక్కన ఒక మస్జిద్ ఉంది. అక్కడి నుంచి తీయడానికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు, చేయట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దిగారు, స్టేట్ గవర్నమెంట్ దిగారు, అక్కడ మాస్క్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీకు ఇంకో ప్లేస్లో ల్యాండ్ ఇస్తాం, మీరు అక్కడ వెళ్ళి మస్జిద్ కట్టుకోండి. బికాస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉంది రామ్ జన్మభూమిలో, మస్జిద్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. మీరు ఎక్కడైనా మస్జిద్ కట్టుకోవచ్చు, మన గుడిలా కాదు. గుడికి మనం ఒకసారి గుడి ఎక్కడ పెడితే ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి మూవ్ చేయలేము దేవుడిని, దేవిని, ఎవరినైనా కానీ, విగ్రహం అక్కడే ఉంటుంది. వీళ్ళకి అది కాదు, మస్జిద్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం, సో కెన్ కన్స్ట్రక్ట్ సమ్వేర్ ఎల్స్. అదొకటి ఎందుకు చేయలేదండి ఇన్ని రోజులు, అది మీరు అడగవచ్చు ఆ ప్రశ్న. వందే మాత్రం వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 లక్షల మంది పిల్లలు 614 మద్రసాలు చదువుతారు. ఓకే, ఆలోచించండి. వాళ్ళకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మొత్తం రెస్ట్రిక్షన్ తీసుకొచ్చి అక్కడ వందే మాత్రం పొద్దున మీరు పాడాలని చెప్పి, ఇది కూడా ఫుల్ వందే మాత్రం. అది కాంట్రవర్సీ అవుతుంది కదా ఇప్పుడు. మీరు మొన్న కేరళలో, ఈవెన్ తమిళనాడు స్వేరింగ్ ఇన్లో కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు వీళ్ళు. కేరళ స్వేరింగ్ ఇన్లో కూడా మీరు చూసుంటారు, వీడియో చూడాల్సి ఉండే. స్వేరింగ్ ఇన్లో సడన్గా వందే మాత్రం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ నిలబడ్డారు, ఎవరికి తెలియదు. బియాండ్ 1 స్టాండ్సా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఇట్లా చూస్తూ నిలబడ్డారు. ఇద్దరే పాడారు స్టేజ్ మీద. వట్ వాస్ గవర్నర్ ఆర్లేకర్, ఆయనకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ వాస్ దీపా దాస్ మున్షి,
ఏఐసిసి ఇన్ఛార్జ్ ఫర్ కేరళ, ఆమె బెంగాలీ, ఆమె మొత్తం షీ వాస్ ఆల్సో సింగింగ్. సో బంగ్లాదేశ్ మన ఒక బంగ్లా అనగానే ఒక కల్చరల్ ఐకాన్, అది మనం డినై చేయలేము. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి బంకించంద్ర చటర్జీ లిటరేచర్ చాలా పవర్ఫుల్ ఉండే. సత్యజిత్ రే, బిమల్ రాయ్ ఇట్లాంటి చాలా మటుకు ఫిల్మ్ మేకర్స్ అక్కడి నుంచి వచ్చారు. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లేస్. కానీ శాంతినికేతన్, ఐ హావ్ గాన్ టు శాంతినికేతన్, నేను యూ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. కానీ ఆ కల్చర్ అనేది మొత్తం ధ్వంసం చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా అబ్సల్యూట్ నథింగ్ చేసేసారు వీళ్ళు. ఏమని అంటే మా కల్చర్, మా బెంగాలీ కల్చర్ అంటే మీరు ఏం చేశారు? ఆ కల్చర్ని ఒక వందే మాత్రం మొత్తం పాడనీయట్లేదు మీరు. ఎందుకు? ఏదో ఒక కాంగ్రెస్ సెషన్లో డిసైడ్ చేశారంట. మీ కాంగ్రెస్ వాళ్ళు డిసైడ్ చేయడానికి ఎవరండి ఇది? ఇట్ షుడ్ బి డిసైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ కాంగ్రెస్. అఫ్కోర్స్ ఆ టైంలో కాంగ్రెస్ ఉండే, గవర్నమెంట్ రాలేదు ఇంకా. ఇట్ వాజ్ ఐ థింక్ 5 years బిఫోర్ ఇండిపెండెన్స్, ఒక 10 సంవత్సరాల ముందు వాళ్ళు డిసైడ్ చేశారంట. ఓ మొత్తం పాడక్కర్లేదు, ఇంత పాడుతుందా? సారీ, వీ విల్ సింగ్ ద ఫుల్ వన్. దాంతోపాటు అక్కడున్న ఈ ముల్లాలకి, మద్రసాలు నడిపిస్తున్న వాళ్ళకి జీతంలు ఇస్తుండే గవర్నమెంట్ వైపు నుంచి, అదంతా ఆపేశారు. వక్ఫ్ బోర్డు కావాలంటే డబ్బులు ఇస్తారు, ఇక్కడి నుంచి డబ్బులలో క్రిటిసిజం రాకుండా ఉండడానికి ఈవెన్ పురోహితులు కూడా ఆపెట్టారు. ఈమె అదే గేమ్ ఆడింది, పురోహితులు కూడా మేము ఇస్తామని చెప్పి. దాని డెఫినేషన్ లేదు. ఎవరు పురోహితుడు, టెంపుల్ సైజ్ ఏంటి? మన దగ్గర పురోహితులకి అసలు డబ్బులు లేనిది చిన్న చిన్న గుడులు, రోజుకి 50 రూపాయలు కూడా రాదు వాళ్ళకి. విలేజెస్లో ఎక్కడెక్కడ ఉంటుంది, పల్లెటూరు. పెద్ద గుడికి డబ్బులు మస్తు ఉంటుంది, ప్రాబ్లం లేదు. వాళ్ళ దేవస్వం బోర్డో, వాళ్ళ దగ్గర ఎండోమెంట్స్ బోర్డో ఏదో ఉంటుంది, నడిపించుకుంటారు వాళ్ళు. అది కూడా చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంటుంది. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు అది కూడా స్టాప్ చేసేసారు. తర్వాత చూద్దాం, రివ్యూ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనీ ఫర్ ముల్లాస్. అంటే మీ మస్జిద్లో కాల్ ఫర్ ప్రేయర్ చేసే ముజ్జాన్ ఆయన ఉంటాడు, ఆయనకు డబ్బులు స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి. ఓకే, సురేష్ గారు, ఇప్పుడు ఆర్జీ గారి కేసు కావచ్చు, లేకపోతే బెంగాల్ వైలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రీఓపెన్ చేయడం అనేది ఒక పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకోవట్లేదా? జస్టిస్ ఉండాలండి ఎవరైనా కానీ. న్యూరంబర్గ్ ట్రయల్స్ అని మీరు వినుంటారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జ్యూస్ని లక్షల మంది జ్యూస్ని ఈ గెస్తాపో వాళ్ళు చెప్పారు. అంటే జర్మన్ ఆర్మీ, హిట్లర్ కమాండ్లో. యుద్ధం అయిన తర్వాత ఒక స్పెషల్ ఏం చెప్తారు కమిషన్ పెట్టారు, న్యూరంబర్గ్ ట్రయల్స్ అని. ఈ ఎస్ఎస్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, జర్మన్ గెస్తాపో ఆఫీసర్, వాళ్ళందరినీ పట్టుకున్నారు, ట్రయల్ చేసేసారు, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేసారు. ఫైరింగ్ స్క్వాడ్ కానీ ఉరి చేసేసారు. లేకుంటే జరగాల్సింది. ఆర్జీ కార్ ఆ రోజు అమ్మాయితో జరిగిన, ఆర్జీ కార్ ఒకటే కాదు, సందేశకాలు తీయండి, 380 రేప్ కేసెస్ ఉన్నాయి, మేజర్ వన్స్. ఇప్పుడు అదంతా బయటకు వస్తుంది. అదంతా చేసింది ఒకటే పార్టీ వాళ్ళు, తృణమూల్ వాళ్ళు. అండ్ వాళ్ళు డినై కూడా చేయట్లేదు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కానీ ఎఫ్ఐఆర్ ముందుకు జరగలేదు. ఎందుకంటే పోలీస్ వాజ్ టోటలీ కాంప్రమైజ్డ్. పార్క్ స్ట్రీట్ అని చెప్పి కల్కటాలో ఒక చాలా, మన దగ్గర బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా అది. షాపింగ్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటుంది, పబ్స్ ఉంటుందని. ఆ ఏరియాలో మొత్తం కబ్జా చేసుకున్నారు ఏరియా అంతా. అంటే ఫుట్పాత్ల మీద వీళ్ళదే కబ్జా, ఒక కమ్యూనిటీ వాళ్ళది. మొన్న బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టారు. ఇప్పుడు ఫస్ట్ టైం బుల్డోజర్ కనిపిస్తుంది కల్కటాలో. అది ఆ రోజు ఎలక్షన్ జరిగిన రోజు, రిజల్ట్ వచ్చిన చూడు 4th Mayకి, ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, కోర్టు దాకా వెళ్ళింది. ఎవరో 10-20 మంది యంగ్స్టర్స్ ఒక బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేశారు ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్ని. చేయకూడదు టెక్నికల్. యోగి అంటున్నారు కదా, అది అప్పుడు దాకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు సార్. ఇంకా అప్పుడు కోర్టు స్టే చేశారు. న్యాచురల్ ఎందుకు చేశారు, కేసు రిజిస్టర్ చేయమన్నారు. కరెక్ట్, అది చేయాల్సింది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. మనం ఇండివిజువల్గా వెళ్ళి బుల్డోజర్ తీసుకొచ్చి ఒక నీళ్ళు కొట్టలేము మనం. దానికి ఒక పద్ధతి ఉంది, నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని బట్టి హియరింగ్ ఉంటుంది, దాని తర్వాత డెమాలిషన్ నోటీస్ ఇవ్వాలి. కానీ అదేం జరగలేదు. బట్ ఒక మేజర్ చేంజ్ చూస్తున్నాం మనం. రైల్వే స్టేషన్, హౌరా రైల్వే స్టేషన్, సియాల్డా రైల్వే స్టేషన్ మొత్తం కబ్జా ఏరియా అంతా. ఇప్పుడు బ్యాండ్రాలో జరుగుతుంది, బాంబేలో ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కచరాని ఒకటేసారి సాఫ్ చేస్తున్నారు. దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు, దాని వ్యతిరేకంగా మీరు లీగల్గా చేయండి, మీరు ఇల్లీగల్గా చేయొద్దని చెప్పండి. మీరు ఏ పని చేసినా కానీ లీగల్గా చేస్తే ఎవ్వరు మిమ్మల్ని అడ్డుకోరు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 15 years నుంచి మీరు చేసిన ఇల్లీగల్ పని, ఒక మాఫియా నడిపించారు వెస్ట్ బెంగాల్. ఆ మాఫియాని సువేందు అధికారి స్టెప్ బై స్టెప్ ఆయన దాన్ని డెమాలిష్ చేస్తున్నారు, ఇటుక బయటగా తీస్తున్నారు ఆ మాఫియాని. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 6 weeksలో ఇంకా మార్పులు రాబోతుంది. మనం ఇంకో డిబేట్ కూడా చేసేదాన్ని. ఓకే, సురేష్ గారు, ఇప్పుడు సువేందు అధికారి బెంగాల్ యోగిగా మారుతున్నారు అనేది ఒకటి జరుగుతుంది. అంటే దాన్ని ఎందుకు అట్లా వచ్చిందంటారు? ఒకటి,
ఓకే మీరు చెప్పొచ్చు దాంట్లో పాలిటిక్స్ ఉంది, దాంట్లో ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు అది ఇదని. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇచ్చిన ఇల్లీగల్ బెనిఫిట్స్ బీసీ కమ్యూనిటీ గురించి చెప్పారు మీరు. 95 బీసీ గ్రూప్స్ ముస్లిమ్స్ నుంచి జాయిన్ చేయించారు. హిందువులు 15-16 అంతే. యాక్చువల్ నంబర్స్ యూ విల్ హ్యావ్ 75 ఓబీసీ గ్రూప్స్. ఆలోచించండి ఎక్కడి నుంచి అండి ఇదంతా. కోర్టుకి వెళ్ళారు చాలామంది, కోర్టు కూడా అడిగారు వాట్ డేటా డూ యూ హ్యావ్. సో ఎప్పుడైనా మనకు బీసీ లిస్ట్లో యాడ్ చేయాలంటే ఒక కమిషన్ పెట్టాలి, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ డిటర్మైన్ చేయాలి, దాని తర్వాతనే యాడ్ చేయాలి. ఈమె ఏం కావాలో ఓట్ల కోసం ఎవరినైనా యాడ్ చేసుకున్నారు. సువేందు అధికారి ఇప్పుడు దాన్ని రివోక్ చేశారు. వీ విల్ డూ అ స్టడీ, వీ విల్ డిటర్మైన్. అప్పుడు టెక్నికలీ మన కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ లేదు, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ ఉంది అది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈవెన్ తెలంగాణ ఆంధ్రాలో కూడా ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు, వేరస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా చెప్పారు హిందువులకే. ఈవెన్ రీసెంట్లీ ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ గురించి, ఒక పాస్టర్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కేసు అది. సో దాంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పారు చాలా క్లియర్గా, హిందూ రిలీజన్లోనే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రాబ్లం ఉంది, దానికోసం హిందువులకే ఎస్సీ అండ్ ఓబీసీ, స్పెషల్లీ ఎస్సీ, మిగతా వాళ్ళ దాంట్లో లేదు టెక్నికలీ. అంటే మీరు క్రిస్టియన్ అని కన్వర్ట్ చేస్తే మీకు మళ్ళీ అక్కడ మాకు డిస్క్రిమినేషన్ ఉందంటే ఏంటంటే మళ్ళీ వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిస్క్రిమినేషన్ క్రిస్టియానిటీలో ఎట్లా వచ్చిందండి? కరెక్ట్ ఉంది. ఇదే ఎస్సీ వాళ్ళు కన్వర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని సిమెట్రీలో అలౌ చేయరు, ఈ సిమెట్రీలో మీరు ఉండకూడదు, మీ బాడీ పెట్టకూడదు. ఇది వీళ్ళ దాని నడిమిట్లు నడుస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు సువేందు అధికారి చేస్తున్న ఒక్కొక్క దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇన్వెస్టిగేషన్, వైలెన్స్, బెంగాల్లో జరిగిన వైలెన్స్, ప్రతి ఎలక్షన్ తర్వాత వైలెన్స్ ఉంటుంది. పవన్ గారు ఇప్పుడు ఫాల్తా ఎలక్షన్ నడిచింది, ఇప్పుడు అది రీపోల్. యాక్చువల్లీ జహంగీర్ ఖాన్ మీకు గుర్తుంటుంది, టీఎంసీ క్యాండిడేట్, ఆయన నంబర్ 1 గుండా ఉండే, నంబర్ 1 గుండా, రేప్ కేసెస్, మర్డర్ కేసెస్ అన్నీ ఉన్నాయి ఆయన మీద. ఒక్కడు కూడా ఆయనకి జెడ్ సెక్యూరిటీ ఉండే. ఆలోచించండి. ఆయన్ని ఇప్పుడు ఎలక్షన్ తర్వాత రీపోల్ ఎందుకు రీపోల్ చేశారు? మొత్తం బూత్ క్యాప్చర్ చేసుకున్నారు, 65 బూత్లు క్యాప్చర్ చేసుకున్నారు వీళ్ళు. అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేసి సీసీటీవీ మొత్తం డిసేబుల్ చేశారు వీళ్ళు వచ్చి అని చెప్పేసి రీపోల్ ఆర్డర్ చేశారు కంప్లీట్ కాన్స్టిట్యున్సీలో. ఈసారి వాడు పోటీ చేయట్లేదు, హీఈస్ నాట్ కాంటెస్టింగ్, ఫ్లాగ్లు అన్నీ తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది దట్ గేమ్ ఈజ్ ఓవర్. మీ బూత్ క్యాప్చరింగ్ కానీ మీ గుండాయిజం కానీ ఏం నడవదు. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి సందేశ్ ఖాళీలో ఉన్న మహిళలు తిరుగుతున్నారు, రోడ్లో ఇంటింటికి తిరుగుతున్నారు, వీళ్ళు గుండాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి. వాళ్ళందరూ పారిపోయారు. బహుశా బంగ్లాదేశ్కి వెళ్ళారో లేకుంటే ఇంకా ఇటు ఇండియాలో మిగతా స్టేట్కి వెళ్ళారో తెలియదు మనకి. అది అక్కడ అంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒకటి అది ఉంటుంది. ఎప్పుడు మనతో జరగలేదని చెప్పి మనం వీ షుడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో అండర్ సువేందు అధికారి ఫస్ట్ థింగ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలి అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. పవన్ గారు బెంగాల్ ఒక టైంలో ఇండస్ట్రీలో నంబర్ 1 ఉండే. నేను చెప్పాను చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచే మొదలైంది. డన్లప్ కానీ ఐటీసీ కానీ యూ నేమ్ ఇట్ దేవర్ దేర్. పెద్ద కంపెనీలు ఉండే. మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు ఫస్ట్ వచ్చి బంద్ చేయించేశారు. దాని తర్వాత ఈమె సింగూర్ అజిటేషన్ చేసి ఉన్న కంపెనీలు కూడా పారిపోయారు అక్కడి నుంచి. అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే పోర్ట్లు ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి సార్ వాళ్ళకి. ఇదన్నీ ఉండి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాటర్ కానీ పక్కన ఇక్కడ ఉన్న కోల్ కానీ స్టీల్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఎంత మటుకు బీహార్ జార్ఖండ్ డెవలప్ అయిందంటే అట్లీస్ట్ ఇండస్ట్రియల్స్ వైజ్ టాటా స్టీల్ లాంటి కంపెనీలు అంతా అక్కడ సెటప్ చేశారు ఎప్పుడో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈమె నెవ్యూ ఆర్ ఈమె కలిసి మొత్తం ఆ స్టేట్ని కంప్లీట్గా హైజాక్ ఆమె దగ్గర ఒక ఫీలింగ్ ఉండే పవన్ గారు, నన్ను ఎవరు ముట్టలేరు. ఆమె దానికోసం ఓడిపోయినప్పుడు ఆమెకు వచ్చిన షాక్, మనకు తెలుసు, మనం కూడా గెస్ చేయలేదు ఇట్లా వస్తుంది రిజల్ట్ అని. కానీ అక్కడున్న ప్రజలకి ఆలోచించడం ఎంత కోపం ఉంటుండొచ్చు. ఇది పరిపాలన చూసి ఈమె ఎట్లా పరిపాలిస్తుందా, ఈమె ఆ యారగెన్స్ చూసి. మీరు ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి. ఏ రోజు మీరు అరగెంట్ అవుతారో పినరాయి విజయానికి జరిగింది, మమతా బెనర్జీకి కూడా జరుగుతుంది. అది మనం మర్చిపోకూడదు. ఇది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా జరిగింది. యూ బికమ్ అరగెంట్, నేనే రాజు, నేనే నడిపిస్తాను, మై వే ఆర్ హైవే అని చెప్పిన దానికి ఒక రిప్లై ఇది. సురేష్ గారు, ఇప్పుడు ఈయనతో సువేందు అధికారిని యూపీ సీఎం యోగి గారితో పోలుస్తున్నారు ఎక్కువగా. అంటే యోగి అంటే మనకి డెవలప్మెంట్ గుర్తు వస్తుంది,
ఎన్కౌంటర్స్ గుర్తొస్తాయి, బుల్డోజర్ కూడా గుర్తొస్తుంది. అయితే చాలామంది క్రిమినల్స్ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ. సేమ్ అదే మోడల్‌లో ఇక్కడ సువేందు అధికారి కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఉంది. డెఫినెట్‌గా. వై నాట్? నేను ఒకటి చెప్తాను మీకు. మన దగ్గర ఒక టైంలో నాకు గుర్తుంది. ఈ కేసు జరిగింది షామీర్పేట దగ్గర. ఇప్పుడు చాలా సంవత్సరాల ముందు. 10, 15 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక బస్సు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ సిద్దిపేటకి వెళ్తున్న బస్సులు స్టేట్ గవర్నమెంట్ బస్సెస్లో కొంతమంది ఎక్కి ప్యాసింజర్స్ని కత్తి చూపించి షామీర్పేట అంతా క్రాస్ చేసిన తర్వాత మొత్తం డబ్బులు, చైన్లు అన్నీ తీసుకెళ్ళిపోతుండే. ఒక దోపిడీ గ్యాంగ్ ఉండే. పోలీసు వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు. వీళ్ళు పట్టుకున్నారు, మళ్ళీ వీళ్ళు బెయిల్ వెళ్ళిపోయారు, మళ్ళీ చేశారు. మళ్ళీ ఒకరోజు ఏం చేశారు, తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసేసారు వీళ్ళని పట్టుకున్న తర్వాత. దాని తర్వాత ఇవాళ దాకా జరగలేదు, ఒక్క దోపిడీ జరగలేదు. అంటే మెసేజ్ గోస్ డౌన్ ద లైన్. మనం యూపీని ఎంత మటుకు క్రిటిసైజ్ చేసినా కానీ అక్కడ వెహికల్స్ ఫ్లిప్ అవుతుంది, ఎన్కౌంటర్ జరుగుతుంది. మనకు తెలుసు దిశ కేసులో ఇక్కడ ఏం జరిగింది మనందరికి తెలుసు. ఎందుకంటే మీరు ఇట్లా కోర్టుకి తీసుకెళ్తే వాడికి బిర్యానీ పెట్టి వాడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడికి పనిష్మెంట్ ఇచ్చినా కానీ దానికన్నా ముందు వాడు బెయిల్ వచ్చేస్తాడు బయట. నేను యూపీ వెళ్ళినప్పుడు కొంతమంది లారీ డ్రైవర్స్ చెప్పారు నాకు. నేను అక్కడ తెలుగు పాపులర్ టీవీ నుంచి వెళ్ళి, అంటే యోగి సీఎం అవ్వకముందు ఒకసారి నేను వెళ్ళి అక్కడ కొంతమందితోటి 1-to-1 చేశాను. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు లారీలు మాయమైపోయేవి అని చెప్పారు. ఉన్న లారీ కనిపించదు. మీరు బిలీవ్ చేయరు. ఐ థింక్ ఐ గేవ్ యూ ది స్టోరీ ఆల్సో. నోయిడాలో నేను ఒకసారి ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడ ఒకరోజు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. సాయంత్రం పూట బయటికి వెళ్ళి కొంచెం ఏమైనా కాన్ఫరెన్స్లో ఫుడ్ తినేసి బోర్ కొట్టింది, బయటికి వెళ్ళి ఏమైనా తిందామని చెప్పి వెళ్తే మా వాచ్మెన్ అన్నాడు బిల్డింగ్లో గెస్ట్ హౌస్లో, సార్ మీరు బయటికి వెళ్ళకండి సార్ అన్నాడు. మీకు తెలియదు ఏరియా చాలా డేంజరస్. ఇది నోయిడా టౌన్లో ఇండస్ట్రియల్ ఏరియా. మీరు వెళ్ళకండి, 6:30 తర్వాత బయటికి వెళ్ళకండి. అమ్మాయిల సంగతి ఆలోచించండి. మనకెట్లు చెప్తే అమ్మాయిల సంగతి ఏంటి? నౌ ఇట్ ఇస్ ఆల్ చేంజ్డ్. అది ఇంత. సో ఎన్కౌంటర్ అనగానే మనం అదంతా ఇల్లీగల్. మనకు తెలుసు తెలంగాణలో నక్సలైట్స్ మీద జరిగిన ఎన్కౌంటర్లు అంతా ఇల్లీగలే, మనకు తెలుసు. అందరూ హైకోర్టు అంటారు వీడియో చేయాలి, పోస్ట్మార్టం వీడియో చేయాలని, పోలీస్ మీద కూడా కేసు పెట్టాలి. పోలీసు ఏం జరుగుతుంది మనకు తెలుసు. వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కసబ్ లాగా బిర్యానీ తినిపించి మళ్ళీ వాడిని మొత్తం వెయిట్ ఇంక్రీజ్ చేయించి వాడు 20 సంవత్సరాల దాకా ఉండి మంచి దాని తర్వాత నేను అయిపోయింది, నాది సెంటెన్స్ అయిపోయింది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇన్స్టెంట్ జస్టిస్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ వాట్ బెంగాల్లో ఏం జరిగిందంటే, ఒకటి పొలిటికల్ పార్టీ స్పాన్సర్డ్ జరిగింది చాలా మటుకు. యూపీలో కూడా అంతే. ములాయం సింగ్ యాదవ్ టైం నుంచి జరిగిన ఆ గుండాయిజం అఖిలేష్ యాదవ్ టైం నుంచి కూడా అది తగ్గలేదు. దాని తర్వాత యోగి గారు వచ్చినప్పుడు ప్రజలు అదే అడిగారు, మాకు మెయిన్ ప్రాబ్లం లా అండ్ ఆర్డర్. సురేష్ గారు, ఇప్పుడు కమ్యూనిస్టులు అక్కడ అధికారం నుంచి మమతా బెనర్జీ సీఎం అయిన టైం మనం చూస్తే కమ్యూనిస్టులని చాలామంది ఆమె చంపేసింది అనేది కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే టీఎంసీ సానుభూతి పరులు ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే అది కేసులను లేకపోతే కేసులు ఉండొచ్చు, ఎన్కౌంటర్ కాదు. ఎందుకంటే ఎవరిని చేయబోతున్నారు? సువేందు చాలా క్లియర్గా చెప్పారు. ఎటువంటి ఎన్కౌంటర్లు ఉంటాయి? ఫస్ట్ టైం అని చెప్పారు, చేయకూడదు. మాబ్ వైలెన్స్ అని చెప్పాను చూడండి, పబ్లిక్ లించింగ్ చేయకూడదు. వీళ్ళని పనిష్ చేస్తుంది, నాకు అప్పగించండి, మేము చూసుకుంటాం. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే పవన్ గారు, ద కంప్లీట్ పోలీస్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. ఓకే. మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్, ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కల్కటా, రేడ్ జరిగినప్పుడు ఐపాక్ ఆఫీస్ మీద డీజీ పోలీస్ వచ్చారు. ఆయనకు అక్కడ ఏ రోల్ లేదు. సుప్రీంకోర్టు అడిగారు, వై డిడ్ యూ గో దేర్, మీకు ఏం రోల్ ఉంది అక్కడ? సీఎం సెక్యూరిటీ చూసుకొని డీజీ పోతాడు ఎవ్రీ టైం. ఆమె పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది, అదే మ్యాక్సిమం ఏసీపీ లెవెల్లో చూసుకుంటారు. మీరు డీజీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ? ఆ మమతా బెనర్జీ వెళ్ళి ప్రతి చోటకి డీజీ వెళ్తారా? ఇది అడిగారు సుప్రీంకోర్టు. సో కాంప్రమైజ్ అయిపోయింది, కంప్లీట్ కాంప్రమైజ్ టాప్ టు బాటమ్. అంటే టీఎంసీ నేతలు ఏం చెప్తారు అదే వింటారు పోలీసు వాళ్ళు. నార్మల్ ప్రజలు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఎవ్వడు పట్టించుకోడు. ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజలు వచ్చింది పవన్ గారు, దానికోసం మీరు ఇట్లాంటి రిజల్ట్ చూస్తారు. లేకుంటే ఇట్లాంటి రిజల్ట్ రాదు ఎప్పుడు. అంత కోపం, కరప్షన్, టాప్ టు బాటమ్ కరప్షన్ ఉంది. ఏమనంటే ఆమె నేను కాటన్ సారీ వేసుకున్నాను, నా దగ్గర బంగారం లేదు, ఏం లేదు, అట్లాంటి ఒక ఇమేజ్ ఆమె కల్టివేట్ చేసుకుంది. కానీ అభిషేక్ బెనర్జీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బులకి అసలు లిమిట్ లేదు. ప్రతి టీఎంసీ నేత కరోడ్పతి అయిపోయాడు. అండ్ దట్ టు ఫ్రమ్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ. కల్కటా మీరు ఆలోచించండి, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా మందికి ఆర్టికల్ వచ్చింది, మీకు బహుశా పంపించాను నేను, భద్రలోక్ గురించి, హౌ భద్రలోక్ చేంజ్డ్ మమతా బెనర్జీస్ ఫార్చ్యూన్స్. అది కల్కటా చుట్టుపక్కల ఉన్న సౌత్ కల్కటా అండ్ 24 పర్గనాస్, సౌత్ పర్గనాస్, హౌరా, సియాల్డా, ఈ ఏరియాస్లో మొత్తం టీఎంసీ పట్టుండే. ఒక్క సీటు కూడా బీజేపీ గెలవరు, ఛాన్స్ లేకుండే, ఎప్పుడు గెలవలేదంట. ఈసారి 6 సీట్లు బీజేపీ గెలిచారు అక్కడి నుంచి, కల్కటా నుంచి 12లో. డెరిక్ ఓబ్రైన్ ఒక ఛాలెంజ్ ఇచ్చారు మోదీకి,
మీరు ఒక్క సీట్ అయినా కలిస్తే నేను గుండు కొట్టించుకున్నాను అన్నారు. మా దగ్గర ఇంకా ఎంపీలు ఉన్నారు 6 మంది, వాళ్ళు కూడా గుండు కొట్టించుకుంటారన్నారు. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఆయన గుండు కొట్టుకుంటే తిరుగుతున్నాడు బయట, అందరూ అడుగుతున్నారు బార్బర్ షాప్కి ఎప్పుడు వెళ్తారు మీరు అంటే ఆ అరెగెన్స్ ఉంటే వాళ్ళకి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇక్కడ, మాకే ఓటేస్తారు. కానీ ఈసారి కలకటాలోని ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఎలీట్, ఎందుకంటే వీళ్ళకి నేను మంది చెప్తున్నాను చూడండి, లిటరేచర్ వైజ్ వీళ్ళు కలకటన్స్ ఎప్పుడు బెంగాలీకి ఒక యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ప్రాబ్లం. మేము ఆర్డినరీ చాలా ఒక లెవెల్లో ఉంటాం, మేము మీకేం తెలియదు, వీఆర్ డిఫరెంట్ అనమాట. అది ఈవెన్ మీకు కేరళలో కనిపిస్తుంది, లిటరేచర్ వైజ్ మేము చాలా స్ట్రాంగ్, యూఆర్ నోబడీ అన్నమాట మిగతా వాళ్ళకి చెప్తారు వాళ్ళు. ఎప్పుడు ఇది అదే యాటిట్యూడ్ క్యాల్కటాలో ఉండే, ఓటింగ్కి వచ్చినప్పుడు అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఓకే, మాకు ఎవరు ఉపదేశం ఎక్కర్లేదు, మేము చేసుకుంటాం, మేము ఎట్లా చేయాలి మేము అట్లా చేస్తాం. సురేష్ గారు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చూస్తే ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత టీఎంసీ, ఇప్పుడు బీజేపీ. అయితే కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులు వచ్చాక కాంగ్రెస్ మొత్తం అంతరించిపోయింది. తర్వాత టీఎంసీ వచ్చాక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరూ అంతరించిపోయారు ఆ రాష్ట్రంలో. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు టీఎంసీ భవిష్యత్ ఏంటి? సర్వైవ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న ఒక మీటింగ్ పిలిపించారు, వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్. ఎంత వాళ్ళకి 80 సీట్లు అంతా వచ్చింది కదా, 30 మంది రాలేదు మీటింగ్కి. 2-3 అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళొచ్చు. 30 మంది కనిపించట్లేదు. డెఫినెట్గా టీఎంసీ ఒకసారి సార్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ చైర్ ఉంటుంది చూడండి, దానికి పవర్ ఉంటుంది. మీరు ఆ చైర్ నుంచి కిందకి దిగారనుకోండి, మా మలయాళంలో అంటారు కుక్క కూడా తిరుగు చూడండి మిమ్మల్ని. చాలామంది ఉన్నారు మన దగ్గర ఎక్స్ ముఖ్యమంత్రులు, ఇక్కడ వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. ఉన్న ముఖ్యమంత్రి ఇంటి బయట 400 మంది ఉంటారు. ఏ రోజు ఆ ముఖ్యమంత్రి చైర్ నుంచి దిగుతాడో వాడిని ఎవరు పట్టించుకోండి. నెక్స్ట్ టైం వాళ్ళ పైసలతో వాళ్ళే చాయ్ తాగాలి. సో ఇది వాళ్ళది. సో టీఎంసీకి పవర్ ఉండేది ఏంటి, వాళ్ళ డబ్బులు సంపాదించిన దాంట్లో, కట్ మనీ అంటారు అక్కడ చాలా ఫేమస్. మీరు కలకటాకి వెళ్ళి అడగండి ఎవరినైనా, కట్ మనీ. ప్రతి బిజినెస్ 10%, 15% టీఎంసీ లీడర్కి ఇవ్వాలి. మీరు హోటల్ నడిపిస్తున్నారో 15%, మీరు బస్సు నడిపిస్తున్నారో 15%, మీరు ఆటో నడిపిస్తున్నారో 10 నుంచి 15%. టీఎంసీ లీడర్లు కేర్. మీరు బిల్డింగ్ కడుతున్నారో 15%. కట్ మనీ అనేది లేకుండా కలకటాలో నడవదు. ఇప్పుడు బీజేపీకి ఇయ్యక్కర్లే 15%. ఇప్పుడు అదే అన్నారు కదా, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఇచ్చాను స్టార్టింగ్లో మీకు, సంచులు తీసుకొచ్చిన డబ్బుల గురించి. బికాస్ డైరెక్ట్ అమిత్ షా కంట్రోల్ చేస్తున్నారు. ఒక్కడి పేరు కూడా వచ్చింది అనుకోండి, వాడు సీటు ఉండదు, రేపు తీసేస్తారు. సువేందు అధికారి, ఎందుకంటే 204 సీట్లు ఉన్నాయి, నువ్వు పోతే తీసి పక్కన పడేస్తారు. సువేందు అధికారి, అదర్వైజ్ దర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు టీఎంసీకి డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? సో మీరు ప్రజలకు ఏం చూపిస్తారు, మేము వచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం సువేందు ఛాలెంజ్ అది. ఎందుకంటే కొంతమంది టీఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఈవెన్ సువేందు ఇస్ ఫ్రమ్ టీఎంసీ ఒరిజినల్. సో అక్కడి నుంచి ఆ కల్చర్ ఇక్కడికి రాకూడదు. ఓకే, నేను ఎప్పుడు చెప్తుంటాను బీజేపీ తెలంగాణ గురించి, కాంగ్రెసైజేషన్ ఆఫ్ బీజేపీ అని. స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. అందరికి స్టేజ్ మీద కూర్చోవాలి, ఎవడు స్టేజ్ కింద కూర్చోండి నేను లీడర్, నేను సీనియర్ లీడర్, ఆ యాటిట్యూడ్ రాకూడదు. యూ షుడ్ బీ ఎ కార్యకర్త. అది మర్చిపోకూడదు ఎప్పుడు. అది వెస్ట్ బెంగాల్లో చాలా బాగా పనిచేస్తాయి, ఎస్పెషల్లీ మహిళలు. ఈ ఎలక్షన్లో అన్నిటికంటే పెద్ద రోల్ ప్లే చేసిన మహిళలు ఓటర్స్. వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, వాళ్ళ మీద జరిగిన ఏం చెప్తారు, ఒక కుట్ర పని వీళ్ళు చేసిన టీఎంసీ వాళ్ళు ఫేక్ కేసు పెట్టారు వాళ్ళ మీద. ఇదంతా ఒకటేసారి కలిసి వచ్చి కొట్టింది మమతా బెనర్జీని. ఒక మహిళగా ఉండే మహిళలే ఆమెని గద్దె దింపారు. మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎలక్షన్స్ ముందు అది కూడా అంత అది అక్కడ లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉండే. పవన్ గారు లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉండే, గల్లీకి ఇష్యూస్ ఉండే అక్కడ. ఏం చెప్తే కేసేస్తారు, ఏం చెప్తే వాళ్ళు జైలు వేస్తారు. అంటే బెంగాల్ పాలిటిక్స్ని ఇప్పుడు ఢిల్లీ కంట్రోల్ చేస్తుందా ఇప్పుడు? ఎస్, ఇండైరెక్ట్లీ ఎస్. ఎందుకంటే మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోదీ గారు దానికోసం చెప్తుంటారు. 39,000 కోట్లు ఒకటేసారి అప్రూవ్ చేయాలంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు చూస్తారు మీరు సడన్లీ హైవే అనౌన్స్మెంట్స్, ఫ్లైఓవర్స్, ఇప్పుడు ఆ మెట్రోది స్పీడప్ చేస్తారు, ఇదన్నీ జరుగుతుంది. కల్కటా ఇండియాలో ఫస్ట్ మెట్రో అండి. కల్కటా ఎక్కడ ఉండిపోయింది, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఢిల్లీ 260 కిలోమీటర్ ఢిల్లీ. హైదరాబాద్ ఇట్సెల్ఫ్ 65 to 70 కిలోమీటర్స్. ఎంత లేట్గా వచ్చింది. కల్కటా ఫస్ట్ మెట్రో ఉండే. ఎక్కడికో ఇట్ షుడ్ డెవలప్ లైక్ క్రేజీ. అంటే టీఎంసీలో చీలికి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ నడిమిట్లో డిఫరెన్స్ ఉందని చెప్తున్నా. అది మాయావతి వాళ్ళ నెవ్యూ నడిమిట్లో కూడా ఉండే అదే ప్రాబ్లం, మీకు గుర్తుంటుంది. ఆమె పార్టీ నుంచి అని తీసి బయటపడేశారు 2-3 సార్లు, మళ్ళీ తీసుకుంటారు. సేమ్ ప్రాబ్లం. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు ఇంగ్లీష్లో. అది మీ మీద ఒకసారి కేసులు మొదలైతే ఆ రోజు మీరు పారిపోతారు.
మా ఆంటీ వద్దు, నాకు ఎవరు వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. సురేష్ గారు ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ మమతా బెనర్జీ చాలా సింపుల్గానే ఉంటారు. ఈ పొరపాట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ ఈ అభిషేక్ బెనర్జీ వీళ్ళ వల్లే జరిగింది అని. అంటే రేపు ఏదైనా జరిగితే మమతా బెనర్జీ ఎస్కేప్ అవుతుందా ఈ ఓవరాల్ అన్నింటిలో? అది చాలా కేర్ఫుల్గా, ఈవెన్ మీరు ఇదే కేసు మీరు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లో కూడా కనిపిస్తుంది. ఈవెన్ మాయావతిలో కరప్షన్ అలిగేషన్స్ ఉండేవి. ఆమె ఎంత సంపాదించి అందరికి తెలుసు. అవును. కోట్లు తాజ్ కోట్లు కారిడార్ ఓకే, ఇదంతా చేశారు. కానీ ఏంటంటే చాలా మటుకు వాడి పేరు మీద వీడు చేశాడు, నేను చేయలేదు, బినామీలు అంతా బెనామీలు. ఇది అదే కూడా ఇక్కడ కూడా చేశారు, అంతా బెనామీలు. కరప్షనా, నాకు తెలియదు. కట్మనియా, నేను తీసుకోలేదే. కానీ బయటకు వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఇది బెనామీలు కూడా ఒక్కరోజు బయటపడతారు. అండ్ అమిత్ షా ఒకసారి డిసైడ్ చేస్తే దేవుడు కూడా ఆపలేడు. అమిత్ షా స్కెచ్ మామూలుగా ఉండదు, ఎవ్వరు ఆపలేరు. అది మొత్తానికి ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు అసలు దేశ రాజకీయాలనే మార్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే బెంగాల్కి సంబంధించి మరో ఎపిసోడ్లో మరోసారి మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.